హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడ అయిపోయిన సోప్ బాక్స్ని కానీ లేదనుకుంటే టీ పౌడర్ బాక్స్ని కానీ తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే చిన్న సైజ్ బాక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెద్దది తీసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకున్న బాక్స్ పైన ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కేల్తో కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని పైన ఇలా వీ షేప్లో వచ్చేటట్టుగా డ్రా చేసుకోవాలి. దీనికి ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే గీసుకోవాలి. పక్కన ఉన్న సైడ్ మాత్రం ఇలా ఒక లైన్ గీసుకుంటే సరిపోతుంది. దీన్ని కట్టర్తో కానీ బ్లేడ్తో కానీ కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ పార్ట్ని అలా కట్ చేసుకొని తీసేసుకోవాలి. అయితే ఎడ్జెస్ అనేవి లూజ్గా ఉంటాయి కదా, దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ మాస్కింగ్ టేప్ని అతికిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న పార్ట్ని తీసేసుకోవాలి. ఇప్పుడు 2 కార్డ్బోర్డ్ పీసులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రూఫ్ లాగా వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ని ఒకే సైజులో కట్ చేసుకున్న తర్వాత ఒక పీస్ పైన ఇలా స్కేల్తో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకొని ఆ పీస్ని కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సోప్ బాక్స్కి మొత్తం ఫెవికాల్ అప్లై చేసుకొని పేపర్ని అతికించుకోవాలి. మీరు కావాలనుకుంటే ఒక్కో ఎడ్జ్కి ఒక్కో కలర్ పేపర్ అతికించుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఫ్రంట్ సైడ్ మాత్రమే వేరే కలర్ వచ్చేటట్టుగా అతికిస్తున్నాను. ఇప్పుడు మరొక పేపర్ని తీసుకొని దానిపైన ఈ కార్డ్బోర్డ్ రెండింటిని ఇలా ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టుగా వేసుకొని అతికించేసుకోవాలి. చుట్టూ ఫెవికాల్ అప్లై చేసుకొని ఈ పేపర్ని ఇలా కార్డ్బోర్డ్ పీసెస్కి ఎడ్జెస్ అనేవి నీట్గా కనిపించడం కోసం ఇలా మడత పెట్టుకొని అతికించుకోవాలి. పేపర్ని ఇలా 4 వైపులా కవర్ చేసుకోవాలి. ఈ రెండింటిని దగ్గరికి అతికించకూడదండి, ఇలా మడత పెట్టుకోవడానికి వీలయ్యేటట్టుగా అతికించుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఉన్న ఈ హోల్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. పేపర్ కట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ సోప్ బాక్స్కి ఫెవికాల్ అప్లై చేసుకొని కార్డ్బోర్డ్ని పైన అటాచ్ చేసుకోవాలి. మిడిల్లో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఇలా అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత ఈ హౌస్ పైన ఫేస్ లాగా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన ఉంచుకొని మరొక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా గ్రీన్ కలర్ పేపర్ని అతికించుకోవాలి. ఇప్పుడు ఈ సోప్ బాక్స్కి కింద వైపున ఫెవికాల్ అప్లై చేసుకొని ఆ కార్డ్బోర్డ్ పైన కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేటట్టుగా అతికించుకోవాలి. ఫ్రంట్ అనేది కొంచెం గ్యాప్ ఉంచుకోండి. ఇప్పుడు కొన్ని కలర్ పేపర్స్ని తీసుకొని ఫ్లవర్స్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నిటితో ఈ కిడ్డీ బ్యాంక్ని డెకరేట్ చేసుకుందాం. అంతే అండి, కిడ్డీ బ్యాంక్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.